నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడానికి వీలు లేదు, ఆయన సినిమాలు చేయకూడదు, ఆయన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నాడు, ఆయన ఒక ఎమ్మెల్యే అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగాను నెలలుగాను ఆయన మీద రాజకీయం అయితే జరుగుతూ ఉంది. కొంతమంది కోర్టులకు కూడా ఎక్కారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారు ఇలా సినిమాలు చేయడానికి వీల్లేదు కాబట్టి ఆయన ఒకవేళ సినిమాలు చేస్తూ ఉంటే సినిమాలు ఆపేయమనండి, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే దాన్ని ఆపేయమనండి, ఆయన చేయకూడదు, ఎందుకంటే ఆయన ఒక మంత్రి, అలాగే ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, కాబట్టి ఆయన సినిమాలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక మాజీ ఐఏఎస్ అధికారి కోర్టుకి వెళ్ళగా కోర్టు ఈసారి గట్టిగా మెట్టి దెబ్బలు వేసేసింది. గట్టిగా వేసేసింది. నువ్వెవరవయ్యా చెప్పడానికి, నువ్వెవరు అడుగుతాకి, ఆయన సినిమాలు చేసుకుంటే నీకేంటి, చేసుకోకపోతే నీకేంటి? ఆల్రెడీ నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా సినిమాలు చేశాడు కదా. అలాగే వివిధ రాష్ట్రాల్లో కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు, హీరోలుగా, యాక్టర్లుగా చేస్తున్నటువంటి వ్యక్తులు సినిమాలు చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి రాంది పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చేద్దాం అని చెప్పేసి ఆ గట్టి కోర్టు అయితే అడిగింది అన్నమాట. దాంతో సదరు ఐఏఎస్ అధికారి యొక్క పరిస్థితి అగమ్యగోచరం. ఆయన గారు ఏదో పార్టీ పెడదామని వచ్చాడు, ప్రజల దగ్గర నుంచి మద్దతు లేదు, చాలా రోడ్ల వెంట పట్టుకొని తిరిగాడు, ప్రజలు ఆహ్వానించలేదు, ప్రజలు వెల్కమ్ చెప్పలేదు. ఇంకా ఏది షార్ట్ కట్ మార్గం ఉందంటే పవన్ కళ్యాణ్ని తిడితే చాలు. పవన్ కళ్యాణ్ని తిడితే కనుక కొంతమంది ఆ వీడియోని మోస్తారు, ప్రజల్లోకి తీసుకెళ్తారు, గట్టిగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు గమనించినట్టయితే కనుక ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎక్కువగా తిడతారో వాళ్ళు మాత్రమే హైలైట్ అయినారు. ఒక బోరుగడ్డ అనిల్, ఒక కత్తి మహేష్, ఒక శ్రీరెడ్డి, ఒక పోసాని కృష్ణమల్లి, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తిట్టి పీక్ స్టేజ్కి వెళ్ళాళ్ళు హైలైట్ అవడం. ఎవరు నిలబడలేకపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు కదా. సో ఇదనమాట మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలు ఆపేయాలని చెప్పేసి అన్నందుకు గాను కోర్టే చివాట్లు పెట్టి మా టైం వేస్ట్ చేస్తామని చెప్పేసి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి.